పోలీస్ స్టేషన్లో ఉన్న చారుకేశను కలిసి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు విహారీ లక్ష్మిని మరొకసారి విడాకుల టాపిక్ గురించి నిలదీస్తూ, లక్ష్మి, నిజంగా నేనంటే నీకు ప్రేమ లేకపోతే ఈరోజు నాకు వచ్చిన సమస్యకు నువ్వు అండగా ఎందుకు నిలబడతావో, నా కోసం నువ్వెందుకు జైలుకు వెళ్ళడానికి సిద్ధపడతావా అని చెప్పి విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వస్తున్న లేడీ కానిస్టేబుల్, ఏంటమ్మా ఈయన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి, అయ్యో అటువంటిదేమీ లేదు మేడం, ఈయన నా భర్త అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న లేడీ కానిస్టేబుల్, ఓ భార్య భర్తల గిల్లి కజ్జాలా, సరే అలా అయితే నేను ఇంకా ఆయన ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడేమోనని అడిగాను అని చెప్పి, సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, యూ క్యారీ ఆన్ అంటూ లేడీ కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో లక్ష్మి విహారిని తన భర్త అని చెప్పడంతో విహారి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. లక్ష్మి, నీ నోటి వెంట ఆ మాట వింటూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా, మొత్తానికి నేను నీ భర్తనని ఒప్పుకున్నావు, నాకు అది చాలు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నీ మనసులో ఇంకా నేనున్నాననడానికి ఇప్పుడు జరిగిన సంఘటనే సాక్ష్యం అని చెప్పి విహారి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. విహారి గారు, మీరు ఎక్కువగా ఊహించుకోకండి, ఆ లేడీ కానిస్టేబుల్ మిమ్మల్ని ఏమంటారో అన్న భయంతో నేను అలా చెప్పాను, అంతకు మించి ఏమీ లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, లక్ష్మి ఒక్కసారి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వనివ్వు, అప్పుడు మన ఇద్దరి బంధం గురించి నేనే అందరి ముందు బయట పెడతాను అని చెప్పి విహారి ఇంటికి వెళ్దాం పద అంటూ లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. విహారి లక్ష్మి ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అంబికకు యమున బ్యాండేడ్ వేస్తూ ఉంటుంది. తలకు గాయం చూసి విహారి, ఏమైంది అత్తయ్య, తలకు ఏంటా గాయం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో యమున, కార్మికులతో మాట్లాడదామని చెప్పి నేను యమున బయటకు వెళ్ళాంరా, వాళ్ళు నా మీద రాయి విసురుతూ ఉంటే అంబిక నన్ను కాపాడడం కోసం అని చెప్పి అడ్డుగా వచ్చింది, అందుకే తనకు ఆ గాయం అయింది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. పర్వాలేదు విహారి, మన కుటుంబం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఈ గాయం గురించి నువ్వేమీ ఆలోచించకు, మీకైతే ఏం కాలేదు కదా, బయటకు వెళ్ళిన మీరు సేఫ్గానే ఇంటికి తిరిగి వచ్చారు కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, లేదత్తయ్య మాకేం కాలేదు, మేము సేఫ్గానే వచ్చాము అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అంబిక ప్లాన్ ప్రకారం జగదీష్ ఇంటికి వస్తాడు. ఏంటి జగదీష్ గారు, ఇప్పుడే కదా మీరు నాతో మాట్లాడి వెళ్ళారు, మళ్ళీ ఇలా వచ్చారేంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. దాంతో జగదీష్, మీ తర్వాత చైర్మన్ ఎవరు అనేది మేము డిస్కస్ చేసాం విహారి గారు, షేర్ హోల్డర్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ మీ తర్వాత అంబిక గారు చైర్మన్గా ఉంటే బాగుంటుందని అంటున్నారు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, ఊరుకోండి జగదీష్ గారు, విహారి ఉండగా నేను చైర్మన్గా ఉండడం ఏంటి, నాకు చైర్మన్ పదవి వద్దులేండి అని చెప్పి పైకి మంచిదానిలాగా నటిస్తూ ఉంటుంది. లేదు అంబిక గారు, విహారి గారి తర్వాత చైర్మన్గా ఉండే సామర్థ్యం మీలో ఉంది, అందుకే మేమంతా కలిసి డిస్కస్ చేసి మిమ్మల్ని చైర్మన్గా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాం, మీరేమంటారు విహారి గారు, ఇప్పుడు మీ డిసిషన్ మీదనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది, చెప్పండి అని జగదీష్ విహారీని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, ఇప్పుడు ఎలాగో నేను తలకు గాయం చేసుకొని సింపతిని క్రియేట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా విహారీ నా పేరే చెప్తాడు అని అంబిక ఆనందపడిపోతూ ఉంటుంది. విహారీ తన అభిప్రాయం ఏంటో చెప్పబోతూ ఉండగా అప్పుడు లక్ష్మి, ఒక్క నిమిషం విహారీ గారు, అంబిక గారికి చైర్మన్ పదవి ఇవ్వద్దు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఈ విషయానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, విహారీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో విహారీ ఇష్టం, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని చెప్పి అంటూ ఉంటే, అసలు తను ఎందుకు అలా అంటుందో తెలుసుకోవాలి కదా అత్తయ్య, నువ్వు ఒక నిమిషం ఉండు అని చెప్పి అంబికను విహారీ ఆపుతూ ఉంటాడు. చెప్పు లక్ష్మి, ఎందుకు అత్తయ్యని చైర్మన్గా వద్దంటున్నావని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను విహారీ గారు, ఈ 2 రోజుల్లో
ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఎవరో మనం కనిపెడతాము. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు నిర్ణయిద్దాము. మీ తప్పు ఉంటేనే కదా మీరు చైర్మన్ పదవి నుండి తప్పుకోవాల్సింది. ఒకవేళ ఈ 2 రోజుల్లో మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయితే అప్పుడు చైర్మన్గా మీరే కొనసాగవచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును, లక్ష్మి చెప్పింది కూడా కరెక్టే జగదీష్ గారు. లక్ష్మి చెప్పినట్టుగా నాకు 48 అవర్స్ టైం ఇవ్వండి. ఈ 48 అవర్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక కోపంగా గదిలోకి వెళ్ళిపోయి ఈ లక్ష్మి అడుగడుగున ప్రతిసారి నాకు అడ్డుపడుతూనే ఉంది. విహారీ ఆల్మోస్ట్ నాకు చైర్మన్ పదవి ఇవ్వడానికి రెడీ అయ్యాడు, కానీ మధ్యలో ఈ లక్ష్మి దూరి మొత్తం కూడా నాశనం చేసేసింది అని చెప్పి అంబిక లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అంబిక దగ్గరికి లక్ష్మి వస్తుంది. ఏయ్, ఏంటే ఇలా వచ్చావో? నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావో అర్థం కావడం లేదు. చైర్మన్గా ఎవరిని నియమించాలో విహారీ ఇష్టం, మధ్యలో నీ పెత్తనం ఏంటి అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ గారి కంపెనీలో జరుగుతున్న దుర్ఘటనలకు మీకు సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. నా అనుమానం తీరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చైర్మన్గా ఉండకూడదు. అందుకే 48 అవర్స్ పాటు టైం తీసుకోమని విహారీ గారికి చెప్పాను. ఈ 48 గంటల్లో ఖచ్చితంగా దీని అంతటికీ కారణమైన వాళ్ళను నేను పట్టుకొని తీరుతాను. ఒకవేళ దీని వెనుక మీ హస్తం ఉందని బయటపడితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నేను విడిచిపెట్టను. మీ కుట్రలన్నీ కూడా నేను విహారీ గారి ముందు బయట పెట్టి తీరుతాను. ఈసారి మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని చెప్పి లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అంబిక ఏయ్ ఏంటే నాకే వార్నింగ్లు ఇస్తున్నావు అని చెప్పి లక్ష్మి గొంతు పట్టుకుంటుంది. ఇక దాంతో లక్ష్మి అంబిక చేతిని విరిచేస్తూ కేవలం నాకు అనుమానం మాత్రమే ఉందని చెప్పానమ్మా, కానీ ఇప్పుడు మీరు చేసేది చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక మీరే ఉన్నారన్న నా అనుమానం మరింత బలపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వల్ల విహారీ గారికి నష్టం జరగనివ్వను. మీ కుట్రలన్నీ కూడా అతి త్వరలో నేను బయట పెడతాను అని చెప్పి లక్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి తన ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్కి ఫోన్ చేసి చనిపోయిన వాళ్ళ డేటా మొత్తం కూడా తనకు పంపించమని అడుగుతుంది. ఇక అలా మేనేజర్ చనిపోయిన 4 కార్మికుల డేటా మొత్తం కూడా లక్ష్మికి పంపిస్తాడు. లక్ష్మి ల్యాప్టాప్లో వాళ్ళ 4 డేటాను చదువుతూ ఉంటుంది. వాళ్ళ పేర్లతో పాటు ఫోటోలు, వాళ్ళ ఏజ్ ఇవన్నీ కూడా చదువుతూ ఉంటుంది. కార్మికుల డెడ్ బాడీ ఫొటోస్ ఉన్నాయా అని చెప్పి లక్ష్మి మేనేజర్ని అడగడంతో అప్పుడు మేనేజర్ లేదు లక్ష్మి మేడం, ప్రమాదంలో కార్మికుల ముఖాలు తీవ్రంగా గాయపడ్డాయని చెప్పి డెడ్ బాడీ ఫొటోస్ని తీయలేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఇక్కడ ఏదో డౌట్ కొడుతుంది. చనిపోయిన 4 కార్మికుల్లో ఒక్కరి ఫేస్ కూడా క్లియర్గా లేకపోవడం ఏంటి? కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా తెలియనంతగా గుర్తుపట్టని విధంగా ఆ 4 డెడ్ బాడీస్ ఎలా ఉన్నాయి? నిజంగానే వాళ్ళు చనిపోయి ఉంటారా, లేకపోతే వాళ్ళ ప్లాన్లో భాగంగా అనాథ శవాలను తీసుకువచ్చి వాళ్ళ స్థానంలో పెట్టి ఎవరైనా నాటకం ఆడుతున్నారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి దాని గురించి ఎంక్వైరీ చేయడం కోసం అని చెప్పి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి లక్ష్మి వెళ్తూ ఉండగా తను వెళ్తున్న ఆటో రిపేర్ రావడంతో ఆ ఆటో మధ్యలోనే ఆగిపోతుంది. ఇక దాంతో లక్ష్మి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు సుభాష్ 4 కార్మికులు చనిపోయినట్టుగా సృష్టించి ఆ 4 ఒక బిల్డింగ్లో ఉంచుతాడు. మీ 4 ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున వచ్చేలాగా చేస్తాను. నా పని పూర్తయ్యేంత వరకు మీ 4 ఇక్కడే ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు అని సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళు 4 కూడా అక్కడే మందు తాగుతూ బిర్యానీ తింటూ పేకాట ఆడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళలో ఒక కార్మికుడు
నాకు ఇక్కడే ఉండి 2 రోజులుగా బోరు కొడుతుంది. నేను కాసేపు అలా బయటకు వెళ్ళి వస్తాను. మన దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశారు కదా, మా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తాను. నా భార్య నిజంగానే నేను చనిపోయాను అనుకుని ఎంతలా బాధపడుతుందో. నా భార్యకు జరిగింది మొత్తం చెప్పి త్వరలోనే మనం కోటీశ్వరులం కాబోతున్నామని చెప్తాను. అప్పుడు నా భార్య పిల్లలు సంతోషపడతారు అని చెప్పి అతను బయటకు వస్తాడు. అలా సిగరెట్ తాగుతూ ఎదురుగా వస్తున్న లక్ష్మిని చూసుకోకుండా అతను డాష్ ఇవ్వడంతో లక్ష్మి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. సారీ మేడం అంటూ అతను లక్ష్మిని గుర్తుపట్టి కంగారుగా అక్కడి నుండి వేగంగా నడుస్తూ ఉంటాడు. లక్ష్మి తను చూసిన ఫొటోస్లో ఆ కార్మికుడు ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపట్టి నిన్న రాత్రి కదా 4 కార్మికుల్లో ఇతను కూడా చనిపోయాడని చూశాను. మరి చనిపోయిన ఇతను రోడ్డు మీద ఎలా కనిపించాడు అంటే నేను అనుకున్నట్టుగానే వీళ్ళు చనిపోలేదన్నమాట. విహారీ గారి వెనక ఏదో కుట్ర జరుగుతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ సంధ్య గారి హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యకు లొకేషన్ షేర్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. ఇక లక్ష్మిని చూడగానే అతను పారిపోతూ ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోతాడు. ఇన్స్పెక్టర్ సంధ్య హెల్ప్తో లక్ష్మి ఆ బిల్డింగ్లో ఉన్న కార్మికులను పట్టుకుంటుంది. ఇక ఆ 4గురిని అరెస్ట్ చేసి సంధ్య పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తన స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో ఆ 4 కార్మికులు అంబిక ఇచ్చే డబ్బులకు ఆశపడి తాము చనిపోయినట్టుగా నటిస్తున్నామని పోలీసులకు చెప్పేస్తారు. ఇక ఆ విధంగా అంబిక గురించి బయటపడడంతో పోలీసులు ఇంటికి వచ్చి అంబికను అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికి ఆ విధంగా లక్ష్మి అంబిక కుట్రలన్నిటినీ కూడా బయటపెట్టి విహారిని కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.